హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే వీడియో చూస్తూనే అర్థమైపోయింది కదా, అయ్యప్ప పడిపూజ అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో జరుగుతోంది. తమ్ముడు అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. ఇక్కడ కనిపిస్తుంది మా నాన్న, అమ్మ, తమ్ముడు. ఇంట్లో పూజ అయితే చాలా బాగా జరిగిందండి. చూడండి మీరు కూడా, అభిషేకం అది జరుగుతోంది. డెకరేషన్ అయితే నాకు ఎంత నచ్చిందో, అసలు చాలా మిస్ అయ్యాను ఆ రోజు. నా మనసంతా అక్కడే ఇంట్లోనే ఉండిపోయింది ఆ రోజంతా కూడా. చూడండి మీరు కూడా, మీకు కూడా నచ్చేస్తుంది. చాలా మంది స్వాములు వచ్చారండి. దగ్గర ఒక 400 వరకు వచ్చినట్లున్నారు. చాలా మంది ఉన్నారు. అసలు గురుస్వాములు కలిసి అలా పూజ చేయించడము, అభిషేకం చేయించడము నాకు చాలా నచ్చింది. అభిషేకం చూడండి మీరు. నేనైతే అలా లైవ్లో చూస్తూ ఉండిపోయానండి. చాలా నచ్చింది. అంతమంది అయ్యప్ప స్వాములతో ఇల్లు నిండిపోయింది. ఏదో ఒక పండగ వాతావరణం అనమాట. ఫస్ట్ మన వినాయకుడికి పూజ చేసి ఆ తర్వాత అయ్యప్పకి అభిషేకం చేస్తున్నారు. చూడండి మీరు కూడా. ఆవు పెరుగు తెచ్చాము అయ్యప్ప, నీకు పెరుగాభిషేకమయ్య అయ్యప్ప. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్తా కోవెలలో అభిషేకం. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్తా కోవెలలో అభిషేకం. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్తా కోవెలలో అభిషేకం. ఆవు నెయ్యి తెచ్చాము అయ్యప్ప, నీకు నెయ్యాభిషేకమయ్య అయ్యప్ప. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్తా కోవెలలో అభిషేకం. పుట్టతేనె తెచ్చాము అయ్యప్ప, నీకు తేనాభిషేకమయ్య అయ్యప్ప. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్తా కోవెలలో అభిషేకం. శ్రీ విభూతి తెచ్చాము అయ్యప్ప, నీకు విభూతాభిషేకమయ్య అయ్యప్ప. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్తా కోవెలలో అభిషేకం. భక్తితోనే కొలిచేము అయ్యప్ప, నీకు ఆత్మాభిషేకమయ్య అయ్యప్ప. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్తా కోవెలలో అభిషేకం. పన్నీరు తెచ్చాము అయ్యప్ప, నీకు పన్నీరాభిషేకమయ్య అయ్యప్ప. శ్రీగంధం తెచ్చాము అయ్యప్ప, నీకు గంధాభిషేకమయ్య అయ్యప్ప. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్తా కోవెలలో అభిషేకం. గంగాజలము తెచ్చాము అయ్యప్ప, నీకు జలాభిషేకమయ్య అయ్యప్ప. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్తా కోవెలలో అభిషేకం. భగవాన్ శరణం, భగవతి శరణం, దేవన్ పాదం, దేవీ పాదం, భగవానే, భగవతియే, దేవనే, దేవియే. భగవాన్ శరణం, భగవతి శరణం, దేవన్ పాదం, దేవీ పాదం, భగవానే, భగవతియే, దేవనే. దేవియే. భగవాన్ శరణం, భగవతి శరణం, శరణం శరణం అయ్యప్ప. భగవాన్ శరణం, భగవతి శరణం, శరణం శరణం అయ్యప్ప. భగవతి శరణం, భగవాన్ శరణం, శరణం శరణం అయ్యప్ప. భగవతి శరణం, భగవాన్ శరణం, శరణం శరణం అయ్యప్ప. తారక ప్రభుని పావన చరణం, సర్వాధారం అయ్యప్ప. తారక ప్రభుని పావన చరణం, సర్వాధారం అయ్యప్ప.
అన్ని వేళల నీ నామమే శరణం శరణం అయ్యప్ప. భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప. భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప. హరిహర తనయ పావన నిలయ శరణం శరణం అయ్యప్ప. హరిహర తనయ పావన నిలయ శరణం శరణం అయ్యప్ప. పందళ రాజా పరమ పూజిత శరణం శరణం అయ్యప్ప. పందళ రాజా పరమ పూజిత శరణం శరణం అయ్యప్ప. భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప. భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప. మహిషి సంహార మదగజ వాహన శరణం శరణం అయ్యప్ప. మహిషి సంహార మదగజ వాహన శరణం శరణం అయ్యప్ప. పంపావాస పావన చరిత శరణం శరణం అయ్యప్ప. పంపావాస చూశారు కదా, పూజ అయితే చాలా బాగా జరిగింది. అంతమంది అయ్యప్ప స్వాములు ఒకే దగ్గర ఉంటే ఏదో ఒక పండుగ వాతావరణం లాగా, ఒక మంచి డివోషనల్ ఫీలింగ్, ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చేసింది. మీకు కూడా అలాగే అనిపించిందా? అసలు కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష ఎందుకు చేస్తారు మీకు తెలుసా? తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేద్దాం. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.